హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? మేము బాగానే ఉన్నాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. లైక్ చేయనోళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో అట్నే కంటిన్యూ అవుతుంది. లెంత్ వీడియో పెడుతున్నానండి, మీరు ఎవరు చూడట్లేదు. చూసి లైక్ అయితే చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా ఎంకరేజ్ చేయాలి మీరు, కాబట్టి కొంచెం ఇంకా వీడియో అయితే ముందుకు వెళ్ళిందండి. మా మా వీడియో ముందుకు వెళ్తేనే మీ వల్ల మాకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే కొంచెం డబ్బులు వస్తేనే మా పిల్లలకి చదివిస్తాము. యూట్యూబ్ ద్వారా ఎంతో కొంత డబ్బులు రావాలని నేను ఎన్నో రోజుల నుంచి కలగంటున్నాను, కానీ ఆ డబ్బులు మీరు వెనక్కి వెళ్తున్నాయి. అయినా నేను బాధపడట్లేదండి, ఎందుకంటే యూట్యూబ్ చేస్తున్నాను కదా, ఎంతో కొంత వచ్చిందని ఆశతో చేస్తున్నాను. సరే, ఎక్కడికి వచ్చామనేది అయితే చెప్తానండి. ఇప్పుడు ముత్యాలమ్మ తల్లి అండి. మా మామగారు అయితే అక్కడ కూర్చోబెట్టారు ఎంత కాలంలో అంట. మాకు తెలీదు, మా పిల్లలు కాలేదు కదా. అందరూ అలా చెప్తూ ఉంటారు. మా మామగారే పూజారి అంతకుముందు. ఇప్పుడైతే ఎవరి కాళ్ళకైతే ఇప్పుడు చేస్తున్నారు వీళ్ళు. మధ్యన రోడ్డు అండి, అటు పక్కన ఉన్నాయి కదా, ఇదైతే చేపల చెరువు. ఇందాక గేదెలు కనబడ్డాయి కదా, మన పక్కన ఉంది కదా, అదైతే చేపల చెరువు. ఈ సైడ్ కూడా చెరువేనండి. అటు ఇటు చెరువు, మధ్యన రోడ్డు పైన ముత్యాలమ్మ చెట్టు అండి. ఆ చెట్టు కూడా మా మామగారే నాటారంట. అప్పుడు చెట్టు అయితే ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్? చాలా బాగుంది. అక్కడ నిల్చుంటే అక్కడే కూర్చోవాలనిపిస్తుంది, చాలా బాగుంది ఇక్కడ. నేను కట్టుకున్న శారీ అయితే విజయవాడ నుంచి తెచ్చారు మా వారు, మా పెళ్లి రోజని. మా పెళ్ళి 2007 సంవత్సరంలో అయింది ఫ్రెండ్స్. 2007 అయితే 8వ సంవత్సరం తెచ్చిండు. 2వ సంవత్సరం తర్వాత నా పెళ్ళికి 20 సంవత్సరాలు, ఆ చీరకైతే 19 సంవత్సరాలు ఇప్పుడు. అయినా సరే చీర అయితే రంగు అయితే పోలేదండి, ఎక్కడ పోదండి. సరే, చాలా బాగుంది కదా ఆ చీర. ఆ చీర రేటు కూడా ఎక్కువ లేదండి, 180, 190 మాత్రమే ఉంది రేటు. చీర అయితే బాగుంది. పెద్ద బాబు 10th క్లాస్ కదా, పాస్ అయిండు. కాబట్టి ముత్యాలమ్మ తల్లికి అయితే పాల్పొంగ చేస్తున్నాము. మారమ్మ తల్లి పుట్టాల దగ్గర వెళ్ళాము. నీలానగరం అక్కడ గుడి కాదని ఎక్కడ ఒకరు వెళ్ళాము. మొత్తం ఒక్కరైతే తీసుకున్నాము. ప్రకృతి వెళ్ళాలనుకున్నాము, ఇదైతే మాకు కుదరలా వెళ్ళటం. కాబట్టి అదైతే క్యాన్సిల్ అయింది. మళ్ళీ పిల్లలు వస్తారు కదా హాలిడేస్కి, అప్పుడైతే వెళ్తామండి. ప్రకృతి అయితే ఎప్పుడు వెళ్తాం, దసరా సెలవులు వచ్చినప్పుడు వెళ్తామండి. ఇప్పుడైతే ఇక్కడ పాల పొంగల్ అయితే అవుతుంది, చూస్తూ ఉందండి. పసుపు కుంకం అమ్మవారిని బాగా అలంకరించి తర్వాత ఏమో పసుపు కుంకం తీసేసి తర్వాత మళ్ళీ పొయ్యి దగ్గర వచ్చి పాల పొంగల్ కత్తుల నెత్తుటి అలల తడే
కానూరు. ఆ కాలేజీ అయితే బాగానే ఉందని చెప్పారు. కాబట్టి నేను అక్కడ జాయిన్ చేశాను. చిన్నోడికైతే అంతకుముందు ఒకసారి స్కూల్లో జాయిన్ చేశాను.